పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో గత 800 ఏళ్లలో ఎప్పుడూ జరగని ఒక పెద్ద మార్పు ఇప్పుడు జరిగింది. దీని గురించి ప్రపంచవ్యాప్తంగా ఉన్న చాలా దేశాలు ఆశ్చర్యంగా చూస్తున్నాయి. ముస్లిం దేశాలు, క్రిస్టియన్ దేశాలు, అలాగే లెఫ్ట్ ఐడియాలజీని అంటే కమ్యూనిస్టు భావాన్ని నమ్మే దేశాలు కూడా బెంగాల్లో జరిగిన ఈ మార్పును చూసి షాక్ అవుతున్నాయి. అసలు 800 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత బెంగాల్ గడ్డపై ఏం జరిగింది, అక్కడ హిందూ ధర్మాన్ని నమ్మే ప్రభుత్వం ఎలా పవర్లోకి వచ్చింది అన్న విషయాల మీద ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ఈ గెలుపు కేవలం ఒక పార్టీ గెలుపు మాత్రమే కాదు, ఇది మన సంస్కృతిని కాపాడుకోవడానికి జరిగిన ఒక గొప్ప పోరాటం అని చాలామంది అంటూ ఉన్నారు. ఇన్నాళ్ళు బెంగాల్ రాజకీయాలు ఒక రకంగా నడిచాయి, కానీ ఇప్పుడు అక్కడ పరిస్థితులు పూర్తిగా మారిపోయాయని అందరూ భావిస్తున్నారు. బెంగాల్ మీద ఎన్నో సంవత్సరాలుగా ఆధిపత్యం చలాయించిన వాళ్ళు కూడా ఇప్పుడు బెంగాల్ ప్రజల ఆలోచన విధానం ఎలా మారిపోయిందో అర్థం చేసుకోలేకపోతున్నారు. బెంగాల్ చరిత్రను మనం ఒకసారి వెనక్కి తిరిగి చూసుకుంటే దాదాపు 1204వ సంవత్సరంలో బఖ్తియార్ ఖల్జీ అనే ఒక అక్రమదారుడు బెంగాల్ మీద దాడి చేశాడు. ఆ సమయంలో బెంగాల్ను లక్ష్మణ్ సేన్ అనే ఒక హిందూ రాజు పరిపాలించేవాళ్ళు. ఖిల్జీ ఆ రాజును ఓడించి బెంగాల్ను తన కంట్రోల్లోకి తీసుకున్నాడు. అప్పటి నుంచి అంటే 1204 నుంచి 1776 వరకు అక్కడ తుర్కలు మరియు ఆఫ్లాన్ల పాలన కొనసాగింది. వాళ్ళ పాలనలో ప్రజలు చాలా ఇబ్బంది పడ్డారు. వాళ్ళు చాలా క్రూరంగా ప్రవర్తించారని చరిత్ర చెబుతుంది. ఆ తర్వాత 1776 నుంచి 1757 వరకు మొఘల్ సామ్రాజ్యం బెంగాల్ని ఏలింది. ఆ మొఘల్ రాజులు బెంగాల్తో పాటు దేశంలోని చాలా ప్రాంతాలు దోచుకున్నారని, మన సంస్కృతిని, ఆలయాలను ధ్వంసం చేశారని చాలామంది చెప్తుంటారు. వాళ్ళ హృదయంలో హిందువుల మీద ఎన్నో రకాల దాడులు జరిగాయని కూడా మనం పుస్తకాల్లో చదువుకున్నాం. మొఘలుల తర్వాత బ్రిటిష్ వాళ్ళు ఇండియాలోకి ఎంటర్ అయ్యారు. 1757 నుంచి 1947 వరకు వాళ్ళు బెంగాల్ను హెడ్ క్వార్టర్గా చేసుకుని మొత్తం దేశాన్ని పరిపాలించారు. ఆ సమయంలో బెంగాల్ ప్రజలు ఇంకా చాలా కష్టాలు అనుభవించారు. వాళ్ళ ఆస్తులు దోచుకోబడ్డాయి, వాళ్ళ హక్కులు కాలరాయపడ్డాయి. స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా బెంగాల్ పరిస్థితి పెద్దగా మారలేదు, ఎందుకంటే అక్కడ కొన్ని దశాబ్దాల పాటు కమ్యూనిస్టు పార్టీలు ప్రభుత్వం నడిచింది. వాళ్ళు దేవుడిని, ధర్మాన్ని నమ్మరు కాబట్టి బెంగాల్ ప్రజల మతపరమైన మనోభావాలను కూడా సరైన గుర్తింపు దక్కలేదని కొందరు భావిస్తుంటారు. వాళ్ళ తర్వాత వచ్చిన ప్రభుత్వాలు కూడా మైనారిటీల ఓట్ల కోసం మన సంస్కృతిని పక్కన పెట్టాయనే విమర్శలు కూడా ఉన్నాయి. కానీ ఇప్పుడు 2026లో మొదటిసారి ఒక హిందూ ధర్మాన్ని, మన సంప్రదాయాలను గౌరవించే ప్రభుత్వం బెంగాల్ అధికారంలోకి వచ్చింది. అందుకే ఇది 800 ఏళ్ల తర్వాత అసలైన మార్పు అని చెప్పి అందరూ సంతోషిస్తున్నారు. బెంగాల్ ఒకవేళ పాత ప్రభుత్వాల చేతుల్లోనే ఉండిపోతే అది త్వరలోనే పక్కనే ఉన్న బంగ్లాదేశ్ లాగా మారిపోయే ప్రమాదం ఉంటుందని చెప్పి, అక్కడ హిందువులు మైనారిటీలుగా మారిపోయే పరిస్థితి వచ్చేదని చెప్పి, కానీ ఇప్పుడు ఆ ప్రమాదం తప్పిందని కొందరు గట్టిగా నమ్ముతూ ఉన్నారు. బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తన రాజకీయ ప్రచారంలో వాడిన స్లోగన్స్ గురించి కూడా ఇప్పుడు చాలా ఆసక్తికరమైన విషయాలు బయట వస్తూ ఉన్నాయి. ఆమె గత 15 ఏళ్లుగా మా మాటి మానుష్, జై బంగ్లా మరియు కేలే హోబే అనే 3 ప్రధాన డైలాగ్స్ను ఎక్కువగా వాడేవారు. అయితే ఈ మాటలు మన దేశానికి సంబంధించినవి కావు. ఆమె వీటిని బంగ్లాదేశ్ రాజకీయాల నుండి కాపీ కొట్టారని తీవ్ర విమర్శలు వస్తూ ఉన్నాయి. ఉదాహరణకు జై బంగ్లా అనే నినాదం 1971లో బంగ్లాదేశ్ను స్వాతంత్రం కోసం జరిగిన పోరాటంలో షేక్ మోజ్బీర్ రహమాన్ అనే నాయకుడు వాడింది. అలాగే మా మాటి మానుష్ అనే మాటను 1991లో బంగ్లాదేశ్ ఎలక్షన్స్లో ఖలీదా జియా అనే నాయకురాలు వాడారు. ఇక మొన్నటి ఎన్నికల్లో బాగా ఫేమస్ అయిన కేలే హోబే అనే మాట 2013లో బంగ్లాదేశ్ రాజకీయ నాయకుడు షమీమ్ ఉస్మాన్ ఇచ్చింది. దీన్ని బట్టి చూస్తే ఆమె రాజకీయాలు మన దేశానికి కాకుండా పక్క దేశం వైపు మొగ్గు చూపినట్లుగా ఉన్నాయని కొంతమంది అనుమానిస్తున్నారు. ఈ విధంగా బెంగాల్ రాజకీయాలు గత కొన్ని సంవత్సరాలుగా వేరే దేశాల ప్రభావంతో నడిచాయని చెప్పి, మైనారిటీ బొజ్జగింపు రాజకీయాల వల్ల అక్కడ అసలైన హిందూ సంస్కృతికి, అలాగే హిందువుల రక్షణకు ముప్పు ఏర్పడిందని చెప్పి చాలామంది విశ్లేషిస్తూ ఉన్నారు. కానీ ఇప్పుడు అక్కడ పరిస్థితి పూర్తిగా మారిపోయింది. బెంగాల్ వీధుల్లో ఇప్పుడు జై శ్రీరామ్ నినాదాలు గట్టిగా వినిపిస్తున్నాయి. ప్రజలు తమ దేవుళ్లను స్వేచ్ఛగా ఆరాధించుకునే వాతావరణం ఏర్పడింది. 800 ఏళ్ల పాటు పరాయి వాళ్ళ పాలనలో, ఇతర మతాల ప్రభావంలో అణిచివేయబడ్డ బెంగాల్ మళ్ళీ తన మూలాలకు అంటే మన సొంత ధర్మానికి దగ్గరైంది. ఇన్నాళ్ళు బెంగాల్ని తమ గుప్పట్లో ఉంచుకోవాలని చెప్పి అక్కడ తమదే ఆధిపత్యం ఉండాలని చూసిన విదేశీ శక్తులు, వామపక్ష భావజాలం ఉన్న వాళ్ళంతా ఇప్పుడు ఈ మార్పును చూసి ఏం చేయాలో పాలుపోక తలలు పట్టుకుంటూ ఉన్నారు. మొత్తానికి బెంగాల్ గడ్డపై ఒక కొత్త శకం మొదలైందని, చీకటి రోజులు పోయి వెలుగు రేఖలు వచ్చాయని చెప్పి, ఇది కేవలం బెంగాల్కే కాకుండా భారతదేశం మొత్తానికి ఒక గొప్ప శుభ సంకేతం అని చెప్పి రాజకీయ పండితులు, సాధారణ ప్రజలు కూడా విశ్లేషిస్తున్నారు. ఈ మార్పు రాబోయే రోజుల్లో దేశ రాజకీయాల్లో కూడా చాలా మార్పులు తీసుకువస్తుందని
హిందూ ధర్మానికి ఒక కొత్త ఊపు వస్తుందని చెప్పి చాలామంది ఆశిస్తూ ఉన్నారు. సో ఈ మార్పు మీకు ఎలా అనిపించింది కింద మా కామెంట్ రూపంలో తెలియజేయండి.